హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా. వాగ్దాన సమయం ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా, ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. బాగున్నారు కదా? పరిశుద్ధుడైన దేవుని కృప చేత మనం అందరం క్షేమంగా ఉండగలిగాం. నిజమే, దేవుడు మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ఆ కారణం చేతనే మనము ఈ రీతిగా ఉండగలిగామండి. దేవుని ప్రేమ, త్యాగం, ఆయన యొక్క కృప మనలను వెన్నంటి నడుస్తున్న కారణం చేతనే మనము సజీవులుగా సంతోషంగా ఉండగలిగాం. పిల్లరా, మరి దినము ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం. మరి మీరు వినడం మాత్రమే కాదు, ఇతరులకు కూడా షేర్ చేయండి. వారు కూడా దీవించబడేటట్టుగా మీరు కారణం కావాలని తెలియజేస్తున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 17వ వచనం ఈ రీతిగా చెప్పబడుతుంది. అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదు. Ephesians 4:17. You should no longer walk as the rest of the Gentiles walk. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ వాక్యంలో మనం చూసినట్లయితే పరిశుద్ధ లేఖనము స్పష్టంగా తెలియజేస్తా ఉంది. అన్యజనుల యొక్క మరి క్రియల ప్రకారంగా అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరు నడుచుకోదు. ఇది ఒక హెచ్చరికగా ఇది నాని మనం స్వీకరించాలని చెప్పి మనం చేస్తున్నాం. మనము ప్రత్యేకమైన వారము, మనము ప్రభు బిడ్డలమండి. లోకంతో మనకి సంబంధం లేదు. నీవు లోకంలో నుంచి మరి వేరుపరచబడ్డావు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సంఘముగా మనం వేరుపరచబడ్డాం. క్రైస్తవ సంఘముగా దేవుని ప్రజగా పిలవబడ్డామండి. ఎక్లీషియా అంటే సంఘము అంటే వేరుపరచబడడం, లోకం నుంచి వేరుపరచబడడం. దేవుని బిడ్డలారా, లోకంలో అనేకమైన సంఘాలు ఉన్నాయి, కానీ క్రైస్తవ సంఘము వేరైన సంఘం, ప్రత్యేకించబడిన సంఘం. దేవునికి స్తోత్రం కలుగు. దేని నుంచి అంటే లోకం నుంచి, లోక ప్రజల నుంచి, వారి ఆచారాల నుంచి, వారి పద్ధతుల నుంచి పిల్లరా నీవు వేరుపరచబడ్డావు. ఇశ్రాయేలు జనాంగం గూర్చి చెప్పబడుతూ మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఏమని వ్రాయబడి ఉందంటే, వీరు మరి ఒంటిగా ఉండే జనం అని చెప్పి వ్రాయబడి ఉండడం మనం చూస్తున్నాం. ఒంటిగా ఉండే జనం అంటే వీరు ఎవరితోనూ కలవరు. చాలామంది మనల్ని కూడా అంటూ ఉంటారు కదా, వీరు దేవుని నమ్ముకున్నారండి, మనతో వీళ్ళు కలవరండి అని పబ్లిక్గా చెప్తారు. అయినా పర్వాలేదు వీళ్ళ నిజమేనండి. అవును, మీ క్రియలలో మేము చేతులు పెట్టము. మేము ప్రత్యేకమైన వారము, ప్రభు కొరకు ప్రత్యేకించబడిన వారము. లోకాచారాలు, లోక పద్ధతులు మాకు వేరుగా, మేము వాటికి వేరుగా ఉంటాము అని చెప్పి మనం చెప్పగలగాలి. పూర్వం ఏవేవో ఎరుగక చేసిన వాటిని దేవుడు మనల్ని క్షమించి తన బిడ్డగా, తన సొత్తుగా చేర్చుకున్నాడు. నిజ దేవుని, సత్యదేవుని, జీవము గల దేవుని మనము కలిగి ఉన్నాం. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందో, దేవుని వాక్ మనతో ఏం మాట్లాడుతుందో ఆ ప్రకారంగా మనం చేస్తూ ఉన్నప్పుడు లోకానికి పిచ్చివారముగా, వెరివారముగా, మనము ఏదో ఒక వింత ప్రవక్తన కలిగిన వారముగా ఉండవచ్చుగాక. అయితే ప్రియులారా, అయినప్పటికీ నువ్వే మాత్రం కృంగిపోవలసిన పని లేదు. నిన్ను ఎవరైనా అవమానపరిచిన, దూషించిన, నిందించిన దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఉండాలి. అన్యజనులు నడుచుకున్నట్టుగా నీవిక ప్రవర్తింపకూడదు అని చెప్పి వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. నువ్వు నడుచుకోకూడదు, నీ నడత మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ మాట మారాలి, నీ తలంపు చూపులు మారాలి అని చెప్పి వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. మరి క్రైస్తవ బిడ్డలమని చెప్పుకుంటూ, దేవుని ప్రజలము, యేసు బిడ్డలమని చెప్పుకుంటూ ఇంకా లోకంతో ఏకమైపోతే గనక ఈ రోజున ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు అన్న సంగతిని మర్చిపోవద్దని చెప్పి తెలియజేస్తున్నాను. మరి అనవసరమైన వ్యర్థ విషయాల్లో మరి వారితో చేతులు కలపొద్దు అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తా ఉన్నాను. ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఉండి ప్రభువుని ప్రేమిస్తున్న వారముగా, ప్రభు మాట ప్రకారంగా నడుచుకుంటున్నారని చెప్పి లోకంతో సాక్ష్యం పొందే జీవితాన్ని మనం ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఒకవేళ అలా కాకుండా పిల్లరా
ఇశ్రాయేల్ ప్రజల కోసము ఎంత మంచి మాట చెప్పబడినప్పటికీ తర్వాత చెప్పబడిన విషయం ఏమిటో తెలుసా? వారు అన్యజనుల క్రియల చొప్పున నడుచుకున్నారు కాబట్టి అది వారికి ఉరియాయను అని చెప్పి కీర్తన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. ఈ దేవుని బిడ్డలారా, చూసారా? ముందుగా వీరు ఒంటిగా ఉండే జనం అని చెప్పి చెప్పబడింది దేవుని యొక్క వాక్యం. వీరు ప్రత్యేకమైన వారని ప్రజలే వారి నోటితో సాక్ష్యం ఇచ్చారు. తర్వాత వారు పడిపోయారట, తిరిగిపోయారట, జారిపోయారట. దేవుని బిడ్డలారా, ఇలాంటి మాటలు మీ నా జీవితాల్లో ఉన్నాయేమో ఒకసారి పరీక్షించుకోవడానికి ఈ దినం ప్రభు మనకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. పిల్లరా, అన్యజనుల క్రియల చొప్పున అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరు ఇక మీదట అన్న మాటను గుర్తుపెట్టుకోండి. ఇక మీదట నీవు నడుచుకోవడానికి వీల్లేదు. ఇంతవరకు ఏమో జరిగిపోయింది, అయితే దానిని విడిచిపెడదాము, ప్రత్యేకించబడదాము, ప్రభు కొరకు మాత్రమే జీవించుదాం. ప్రభు త్వరగా రాబోతూ ఉన్నారండి. ఆయన వచ్చు సమయంలో మనం నమ్మకమైన వారంగా ఆయనతో ఎత్తబడే గుంపులో ఉండాలంటే ఒక ప్రత్యేకత నీవు కలిగి ఉండాలని చెప్పి సంఘంలో, సమాజంలో, ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబంలోనైనా ఒక రకమైన అంటే ఒక నీతితో కూడిన, యథార్థతతో కూడిన జీవితం నువ్వు కనపరుచుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు అందుకు నన్ను మనలందరినీ సిద్ధపరిచి, స్థిరపరిచి, బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ దినము బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయం 18వ వచనము, నేను మీకు తండ్రినై ఉందును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, తండ్రిగా ఉంటానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. ఎంత మంచి దేవుడో కదా! తండ్రి లేని వారికైనా తండ్రిగా ఉండే దేవుడు, తండ్రి ఉన్నప్పటికీ నిరాదరణకు గురైన వారికి ఆదరణకర్తగా ఆయన ఉండే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మెట్టుకు నిన్ను తండ్రి వల్లే ఆదరించి నీ బాధ్యతంతను స్వీకరిస్తాడు, కృప చూపిస్తాడు. పిల్లరా, మరి అటు విధమైన కృపా భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాము. మరి ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, కళ్ళు మూసుకునండి. వీలైతే మాతో పాటు ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మహిమగల దేవుడిగా మా బిడ్డలను దర్శించి దీవించమని వేడుకుంటున్నాను ప్రభా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడిగా నువ్వు ఉన్నావు ప్రభా. నీకు అసాధ్యమైందంటే ఈ లోకంలో ఏది కూడా లేదు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. మా బిడ్డలను నాయన తండ్రి నువ్వు మాట్లాడుతున్నావు. అన్ని జనులు నడుచుకున్నట్లుగా మీరు ఇక మీదట నడుచుకోకూడదు. ఇప్పటి వరకు ఏదో జరిగింది, కానీ ఇప్పుడు ఒక ప్రత్యేకమైన జీవితంలో నీవు జీవించాలని నువ్వు మాట్లాడుతున్నావు ప్రభా. నీ మాటను చెవిని పెట్టేవాళ్ళంగా, హృదయంలో భద్రపరుచుకునే వాళ్ళంగా, మా ప్రవర్తన, మా నడక, మా తీరు, మా ఆలోచన, మా తలపులు, మా చూపు సమస్తం ప్రభా నీకు యోగ్యమైనదిగా ఉండడానికి ప్రభా నాయన నిన్ను ముందు పెట్టుకున్నాడో వెళ్ళడానికి సహాయం చేయండి. నూతన వస్త్రం కడుగు పెట్టిన బిడ్డను ఆశీర్వదించండి. ఈ దిన దీవెనలన్నీ మా బిడ్డలకు దయచేయండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించలో నీతి, న్యాయ, యథార్థత కలిగి ప్రభా ఒక ప్రత్యేకమైన ప్రవర్తనతో బిడ్డలు జీవించడానికి కృప చూపించండి. ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులో, చింతలో, వ్యాధిలో, కష్టం, ఇరుకులు, ఇబ్బందులో ఉంటే, శ్రమలో ఉంటే విడిపించి రక్షించండి, బలపరచండి, స్థిరపరచండి. ప్రభువానికి వందనాలు. నైనా యుద్ధాలు, నైనా తండ్రి, భూకంపాలు, అయినా భయంకరమైన వరదలు ప్రజలు నశించిపోతున్నారయ్యా. ఆయన నశించిన వారిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చావు కనుక ప్రభా రక్షణకు వెలుపల ఉండి ప్రభా నాయన తండ్రి నరకాగ్నికి లోను కాకుండా మా ప్రజలను రక్షించండి, మా ప్రియులను రక్షించండి ప్రభా. ఏ దేశాల్లో ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ, ఏ జాతుల వారైనప్పటికీ, ఏ మాట మాట్లాడేవారైనప్పటికీ ప్రభా నాయన సమస్త సృష్టిని సృజించిన సృష్టికర్తవు మీరు కాబట్టి ప్రభా నాయన సర్వమానవాళిని కనికరించమని వేడుకుంటున్నాను ప్రభా. నిన్ను సురక్షకునిగా అంగీకరించడానికి, నీవే నిజమైన దేవుడిని ఎరగడానికి ప్రభా దుర్భరమైన పరిస్థితుల్లో చిక్కుకొనకుండా తండ్రి తమ చెడు నడతలను విడిచిపెట్టి ప్రభా నాయన చెడు ఆలోచనలను విడిచిపెట్టి ప్రభా నాయన తండ్రి ఆత్మఫలం ఫలిస్తూ నీలో ముందుకు సాగే భాగ్యం దయచేయండి ప్రభా. ప్రతి రోగం నుంచి విడిపించండి, కుటుంబ సమస్య నుంచి విడిపించి, సమాధానం అనుగ్రహించి, మేలుతో తృప్తిపరిచి, దినమంతా నీ సన్నిధిలో ఆనందించే భాగ్యం దయచేయండి. మీరే పోషకుడిగా, సంరక్షకుడిగా ఆలోచన కట్టుకోండి. ఆయుష్ను, ఆరోగ్యమును, గౌరవ ప్రభావంతో బిడ్డలను నింపి నడిపించండి. ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్ను సహవాసం ఎల్లరికూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. Have a wonderful day. God bless you all.